రాలేదు. రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చందు? అదే నాకు అర్థం కావట్లేదు టీచర్. పక్క వీధిలో వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు. నాకు చెప్పకుండా చిన్ని ఎక్కడికి వెళ్ళదే. కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్పి వెళ్ళేది కదా. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? టీచర్ టీచర్, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో కూడా లేదు. అవునా? సరే, నువ్వేం టెన్షన్ పడకు చందు. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. తను ఎక్కడున్నా తీసుకొస్తాను, సరేనా? చందు, చిన్ని కనపడలేదన్న విషయం మీ నాన్నకి ఎవరికి చెప్పొద్దు, కంగారు పడతారు. అలాగే టీచర్. ఎక్కడికి వెళ్ళుంటుంది చిన్ని? ఒకవేళ మామీ దగ్గరికి ఏమన్నా వెళ్ళుంటుందా? అన్నా, పొద్దున్నుంచి ఏం తినలేదన్నా. నువ్వు ఇదిగో అన్నం తినన్నా. వద్దురా, తినాలని లేదు. చిన్నీకి కావేరికి DNA టెస్ట్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి నా గుండె దడదడా కొట్టుకుంటూ ఉంది. అసలు నా బుర్ర పనిచేయడం మానేసింది. అలా అంటే ఎలాగన్నా? నువ్వే ఎలాగలాగా ఈ గంట నుంచి వాళ్ళ నువ్వే కాపాడాలన్నా. ఎలా కాపాడుతానురా? అది మామూలు టెస్ట్ కాదు, DNA టెస్ట్. ఖచ్చితంగా తను కావేరి అని, చిన్ని వాళ్ళ అమ్మ అని తెలిసిపోతుంది. చిన్ని, నువ్వు ఈ టైంలో వచ్చావేంటమ్మా? చిన్ని, చిన్ని, ఏమైంది చిన్ని? ఏం చెప్పమంటావు రాజు, ఏం చెప్పమంటావు? ఆ టీచర్ అమ్మే మా అమ్మ అనుకొని పోలీసులు టీచర్ అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మని కూడా స్టేషన్ కి తీసుకెళ్లి ఎలా కొట్టారో నువ్వు చూసావు కదా. ఇలా రోజుకో రకంగా వాళ్ళు మా అమ్మయ్యని, ఇటు టీచర్ అమ్మని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు రేపేం జరుగుతుందో, రేపెలా ఇబ్బంది పడతారోనని నాకు చాలా చాలా భయంగా ఉంటుంది. అప్పుడు అమ్మని కాపాడే విషయంలో నువ్వేమి చేయలేకపోయావు. కనీసం టీచర్ అమ్మ విషయంలోనైనా నువ్వేదో ఒకటి చేయరాజు. టీచర్ అమ్మకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడు రాజు. ప్లీజ్ రాజు, ప్లీజ్. ఊరుకో చిన్ని, ఊరుకో. ఏం జరగదమ్మా. మీ టీచర్ అమ్మకి ఏమీ జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? పోలీసులు వాళ్ళకి అనుమానం వచ్చాక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దాని గురించి మనం భయపడకూడదు. నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యంతోనే వచ్చాను రాజు. నువ్వేదో ఒక రకంగా టీచర్ అమ్మని కాపాడాలి. నువ్వు అన్నం తిన్నావా? లేదు, తినాలనిపించడం లేదు. ఇక్కడ రాజన్న కూడా తినాలనిపించలేదని తినకుండా కూర్చున్నాడమ్మా. నువ్వెందుకు తినలేదు రాజు? నువ్వెందుకు తినలేదో నేను అందుకే తినలేదమ్మా. నువ్వు తింటానంటే నేను తింటాను చిన్ని. నేను పెడితే తింటావా? నువ్వు తింటేనే నేను తింటాను. పదమ్మా, నిన్ను ఇంటి దగ్గర దింపొస్తాను, పద. అన్నా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. అన్నా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. అన్నా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా?
ఈ పాపను ఎక్కడైనా చూసారా? ఇప్పుడే ఆ అమ్మాయి ఆ బస్ స్టాండ్ వైపు వెళ్ళింది. థ్యాంక్ యూ సార్. రండి. చిన్ని, చిన్ని, ఏయ్, ఎవర్రా మీరు? చిన్ని నీకు కనపడదు, నువ్వు కూడా ఎవరికి కనిపించావు? ఎవర్రా మీరు? ఎవర్రా పంపించింది? ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు? ఎవర్రా మీరు? అసలే నా టెన్షన్ లో నేను చేస్తుంటే ఎవరు మిమ్మల్ని పంపించింది? చెప్పండి, చెప్పురా, చెప్పు. చిన్ని, చిన్ని, ఎక్కడికి వెళ్ళావు? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వేమైపోయావోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ టీచర్ అమ్మా, రాజుని కలవటానికి వెళ్ళాను. అతనితో నీకేం పని? అంటే పోలీసులు మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా, మనకేమైనా హెల్ప్ చేస్తాడేమో అని. తనేమైనా పెద్ద పుడింగా హెల్ప్ చేయడానికి? సారీ టీచర్. ఇదేంటి ఇప్పటి వరకు టీచర్ అమ్మ అనేదానివి, ఆటో వాడిని పుడింగి అనేసరికి నీకు కోపం వచ్చిందా? టీచర్ అంటున్నావు. అదేం లేదు టీచర్ అమ్మా, అదేం లేదు. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇంటి దగ్గర మీ మావయ్య వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ టైంలో స్కూటీ మీద వెళ్ళడం ఎందుకులేండి, నేను మిమ్మల్ని ఆటోలో దించుతాను. అక్కర్లేదు చిన్ని, పద. బాధపడకన్నా, వదినమ్మకి గతంలో చేసిన ద్రోహమే గుర్తుంది గాని ప్రస్తుతం నువ్వు చేస్తున్న సహాయం గురించి తెలియదన్నా. అందుకే నీతో అలా కోపంగా మాట్లాడింది. కోపంతో ఉంటే ఎవరైనా అలాగే మాట్లాడతారులేరా. అందులో మీ వదినమ్మ తప్పేం లేదు. చిన్ని, ఇంకా పడుకోలేదండి చిన్ని? భయం వేస్తోందమ్మా, భయం వేస్తోంది. రేపు డిఎన్ఏ రిపోర్ట్ వస్తే నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తారేమోనని భయం వేస్తుందమ్మా. మళ్ళీ మనం దూరం అయిపోతామేమోనని భయం వేస్తుందమ్మా. మన రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఊరుకో. ఎందుకమ్మా, ఎందుకు ఆ దేవుడు ఇలా చేస్తున్నాడు? జైల్లో ఉన్న నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాడు, మనిద్దరం కలిసి ఉండేలా చేశాడు.
కానీ కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళిపోయేలా ఎందుకు చేస్తున్నాడు? ఆ దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు అనుకోవాలమ్మా. ఇది మంచి ఎలా అవుతుందమ్మా? మనిద్దరిని విడదీయడం మంచి ఎలా అవుతుంది? ఇది మంచి కాకపోవచ్చు, కానీ దీనివల్ల భవిష్యత్తులో మనకి మంచి ఏమన్నా జరుగుతుందేమో. ఏం జరిగినా అది మన మంచికే అనుకుంటే మనసుకి నిశ్చింతగా ఉంటుంది. చూడమ్మా, మనం జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదుర్కోగలము అన్న ధైర్యంతోనే ఉండాలి. రేపు ఏం జరిగినా ఎలా జరిగినా నువ్వు ధైర్యంగానే ఉండాలి. చక్కగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మావయ్యకి నాకు మంచి పేరు తీసుకురావాలి, సరేనా? పొద్దుపోయింది, ఇక పడుకో. అమ్మా, కాసేపు నీ ఒళ్ళు పడుకోవాలనిపిస్తుందమ్మా. మళ్ళీ నాకు అదృష్టం ఉంటుందో ఉండదు కదా. స్వామి, ఈ రోజుతో నా జీవితం తల్లకిందులు కాబోతోంది. నేను కావేరిని అని నిరూపించడానికి ఇప్పటి వరకు ఆ ఏసీపీ విజయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు, నా శ్రేయోభిలాషి. కానీ ఈసారి తను కాపాడట్లేదని నాకు అర్థమైంది. నేను కావేరిని కాదు అనే విషయం డిఎన్ఏ రిపోర్ట్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది. మళ్ళీ నేను నా కూతురికి దూరం అయిపోతాను. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నేను చేసిన దానివల్ల మా అన్నయ్యకి చిన్నికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడు స్వామి. ఆంటీ, మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తాను అన్న ఆశ లేదు ఆంటీ. ఏంటి మామయ్య, మళ్ళీ పోలీసులు వచ్చారు? టీచర్ అమ్మని తీసుకెళ్లడం కోసం వచ్చారా? ఏం కాదమ్మా చిన్ని, నువ్వేం భయపడకు. ఇదిగో వాళ్ళేమి చేయరు, ధైర్యంగా ఉండు, చూద్దాం. ఏసీపీ విజయ్ సార్ వెంటనే మిమ్మల్ని స్టేషన్కి రమ్మని చెప్పారు. మీరు వస్తారా లేక మా వెహికల్లో తీసుకెళ్ళమంటారా? అవసరం లేదు, నేను వస్తాను. ఓకే. వెళ్తున్నాను ఆంటీ. వెళ్తున్నాను కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. నమ్మకం లేదా ఆంటీ? తిరిగి వస్తానన్న నమ్మకం లేదు. అమ్మా, ఏంటి, ఎందుకు వచ్చారమ్మా పోలీసులు మళ్ళీ? ఏసీపీ విజయ్ గారు నన్ను స్టేషన్కి రమ్మన్నారంట. కొంపదీసి డిఎన్ఏ రిపోర్ట్లు మ్యాచ్ అయ్యాయా ఏంటి?
ఎప్పటికైనా నిజం చెప్పు, నువ్వు కావేరివా ఉషవా? నేను చెప్పేదేముంది, ఆ రిపోర్ట్సే చెప్తాయి కదా. ఓకే బ్రో. ఆగమ్మా, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వెందుకయ్యా? మొన్న పోలీస్ స్టేషన్ లో జరిగిన సన్మానం సరిపోలేదా? సరళ, అర్థం లేకుండా మాట్లాడుకో. మాట్లాడకుండా ఎలా ఉంటానయ్యా? మొన్న ఆవిడ వల్లే కదా ఒళ్ళు కొల్ల పొడిపించుకుని వచ్చావు. మళ్ళీ ఇంకోసారి వెళ్తానంటావేంటి? సరళ, నేను చెప్పేది విను. ఓ ఆడపిల్లని ఒంటరిగా స్టేషన్కి ఎలా పంపిస్తాం? అది కూడా తను ఎవరో కాదు, నా చెల్లెలు కావేరి రూపంలో ఉన్న ఉష. అంటే నా చెల్లెలతో సమానం. నా చెల్లెలే కనుక ఇలా ఒంటరిగా స్టేషన్కి వెళ్తానంటే నేను పంపిస్తానా? నేను తోడుగా వెళ్ళను. అది కాదయ్యా, కొరివితో తలగొక్కడం ఏంటి అని. ఇంకేం మాట్లాడుకో, నువ్వు చెప్పేది నేనేం విన్నా. మేమిద్దరం వెళ్ళొస్తాం, తప్పుకో. నువ్వు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడేం చెప్పకో. మమ్మీ పదమ్మా. నేను కూడా వస్తాను. నువ్వెందుకమ్మా చిన్నపిల్లవి? లేదు మమ్మయ్య, నేను కూడా వస్తాను. అక్కడేం హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ మల్లిక పార్ట్ 25. తర్వాత వాళ్ళిద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకొని, మీకు అమ్మని చూడాలని ఉందా అని అడిగాడు వంశీ. అవును నాన్న, చూడాలని ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ అడిగింది కృతి. మరేమో మీ అమ్మకి జ్వరం వచ్చిందమ్మా. మీ విశాలన్నయ్య డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ అమ్మేమో నిన్ను కరణ్ని చూడాలని అడిగిందట. అందుకే మనం ముగ్గురం హాస్పిటల్కి వెళ్దాం అని చాలా సౌమ్యంగా చెప్పాడు వంశీ. ఉదయం నేను స్కూల్కి వెళ్ళిపోయాను, ఇప్పుడు వచ్చాను. ఇంతసేపు నేను కనిపించకపోయేసరికి అమ్మ నా మీద బెంగ పెట్టుకుంది. అందుకే అమ్మకి జ్వరం వచ్చింది. రేపటి నుండి నేను స్కూల్కి వెళ్ళను, అమ్మతోనే ఉంటాను అని ఏడవడం మొదలుపెట్టింది కృతి. కృతి మాటలకు ఆశ్చర్యపోవడం వంశీ వంతైంది. కానీ ఇప్పుడు కృతిని ఊరడించడం, నచ్చజెప్పడం అంత సులభం కాదని అర్థం చేసుకొని, సరే అమ్మా, మా అమ్మవు కదా, ఏడవకు తల్లి, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దులే, హాస్పిటల్కి వెళ్దాం పదా అని పిల్లలిద్దరినీ తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు వంశీ. కిషోర్ కదలకుండా పడి ఉన్న తల్లిని చూసి తట్టుకోలేకపోయాడు. నెమ్మదిగా కేశవ దగ్గరికి వెళ్ళి, తాతగారు, అమ్మ దగ్గరికి ఒకరు వెళ్ళొచ్చు అన్నారు, నేను వెళ్ళనా అని భయంగా అడిగాడు. ఎందుకు? అమ్మని ఆ మాత్రమైన ప్రాణాలతో ఉంచడం నీకు ఇష్టం లేదా? నీకు అమ్మ అవసరం లేదేమో, కానీ అక్కడ చిన్న పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళకి అమ్మ అవసరం చాలా ఉంది. అమ్మకేమైనా అయితే వంశీ బాబాయ్ ప్రాణాలతో ఉండడు. అప్పుడు ఆ పిల్లలిద్దరూ అనాథలైపోతారు. అమ్మ ఎలా వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో, అసలు ఏమైందో ఏ విషయం తెలియకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయింది అని ఒకే ఒక కారణంతో ఇప్పటికీ అమ్మని ద్వేషిస్తున్నావు. అలాంటి అమ్మ ప్రాణాలతోనే లేకపోతే ఆ పిల్లలిద్దరూ ఎవరిని ద్వేషించాలి? అందుకు కారణమైన నిన్న లేకపోతే వాళ్ళని అనాథలను చేసి వెళ్ళిపోయిన అమ్మనా? చాలా కఠినంగా అడిగాడు విశాల్. ప్లీజ్ అన్నయ్య, అలా మాట్లాడద్దు. నేనెప్పుడు అమ్మని ద్వేషించలేదు, కేవలం అమ్మకు ఎదురుపడటానికి ధైర్యం చేయలేదు అంతే. అమ్మని చూసి ఎలా స్పందించాలో, అమ్మతో ఎలా మాట్లాడాలో అర్థం కాక దూరంగా ఉన్నానే కానీ అమ్మ మీద కోపం, ద్వేషం పెంచుకొని కాదు, ఏడుస్తూ చెప్పాడు కిషోర్. వాట్ ఆర్ యూ టాకింగ్? వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అమ్మను చూసి ఎలా స్పందిస్తారు ఎవరైనా? అమ్మని చూస్తే మన మనసు ఆటోమేటిక్గా స్పందిస్తుంది. ఎందుకంటే తన పేగు తెంచుకొని రక్తం పంచుకొని పుట్టిన మనకు ఆ కృతజ్ఞతలు లేకపోయినా
తన గర్భంలోని అణువణువు పెరుగుతూ ఏర్పడిన ఈ శరీరం ఆ గర్భధాతను చూసి ఆప్యాయంగా స్పందిస్తుంది. నీకు ఇవన్నీ నిజంగా తెలీదా? నీకు తెలిసి కూడా ఫూలిష్గా మాట్లాడకు. నువ్విప్పుడు ఎన్ని మాట్లాడినా అమ్మ ఆరోగ్యం మునుపడిలా అవుతుందో లేదో తెలియదు. వైదేహిని చూసి ఏడుస్తూ అన్నాడు విశాల్. విశాల్కు ఎలా నచ్చజెప్పాలో అర్థం కాక ఏడుస్తూ నిలబడిపోయాడు కిషోర్. కిషోర్ బాధ చూసి తట్టుకోలేకపోయాడు కేశవ్. నాన్న విశాల్, మనిషి అన్న తర్వాత ఏదో ఒక సందర్భంలో తప్పు చేయకుండా ఉండడు. మన కిషోర్ చేసింది చాలా పెద్ద తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు కదా, తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్న నీ తమ్ముడికి అడ్డుపడడం కరెక్టేనా? ఆలోచించు. అమ్మ మీద తనకి కోపం ద్వేషం లేదని చెప్తున్నాడు కదా, తనని తాను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వకూడదా? కోపాలు మనుషుల్ని దూరం చేస్తాయి, మనుషుల్ని విరిచేస్తాయి. అంత కఠినంగా ఉండొద్దు విశాల్. ఏ తోబుట్టువులైనా పుట్టిన తర్వాత ఒకరిని ఒకరు చూసుకుంటారు, కలుస్తారు. కానీ నువ్వు నీ తమ్ముడు ఒకేసారి మీ అమ్మ గర్భంలో ప్రాణం పోసుకున్నారు. ఆ క్షణం నుండి మీ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. ఇదండి ఈరోజు కథ. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.